వీళ్ళు రేత్రి పొగులు కష్టపడి బైబిల్ అంతా తిరగేసి మరగేసి ఒక్క వాక్యం దొరికిద్ది, ఒక్కటి పట్టుకొస్తారు. ఇదిగో దొరికింది అంటూ వస్తారు. ఏంటో చూద్దాం. అది కూడా యేసు స్వయంగా చెప్పింది కాదు. ఆ వాక్యం ఏమిటో, దాని పూర్వపరాలు ఏమిటో ఒక్కసారి మనము చూద్దాం. ఇక మనం ఏం ప్రశ్న అడిగాం? యేసు ఎక్కడైనా తాను దేవుణ్ణి అని చెప్పుకున్నాడా బైబిల్లో అని అడిగితే వీళ్ళు బైబిల్ మొత్తం తిరగేసి ఒకటి పట్టుకొస్తారు. ఆ వాక్యం ఏంటో చూద్దాం. యోహాను 10:33. అందుకు యూదులు, నీవు మనుష్యుడు అయ్యుండి దేవుడునని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. ఒక సందర్భంలో యూదులు అంటున్నారు యేసుతో, నీవు మనుష్యుడు అయ్యుండి దేవుడిని చెప్పుకుంటున్నావు కాబట్టి నేను రాళ్లతో కొట్టేస్తాం, రాళ్లతో కొట్టి చంపేస్తాం అని చెప్తున్నారు. పైవాక్యంలో యూదులు చెప్పిన దానిని బట్టి యేసు తనని తాను దేవుడిగా ప్రకటించుకున్నాడు అంట.